బాలయ్య బాలయ్య గుండెల్లో గోలయ్య హిట్టు కొట్టాలయ్యా, ఈసారి ఇంకా పెద్ద హిట్టు కొట్టాలయ్యా అన్నట్టు గట్టిగానే రెడీ అవుతున్నాడు బాలయ్య. అసలే సంక్రాంతి బరిలో డాకు మహారాజు సినిమాతో ఊతకొతకో చేశాడు. బాలయ్య దెబ్బకు పాత రికార్డులన్నీ బదలైపోయినాయి. 150 కోట్లకి పైగా వసూలు చేసింది సినిమా. ఇంకా దుమ్ము లేపుతూనే ఉంది. ఇక యంగ్ హీరోలతో పోటీ పడి సినిమాలు చేస్తా నాన్ స్టాప్ గా కుమ్మేసే బాలయ్య అప్పుడే అఖండ 2 సినిమా షూటింగ్ పరుగులెట్టిస్తున్నాడు. అన్నింటికి మించి అఖండ 2 సినిమాలో కుంభమేళ సన్నివేశాలు కెవ్వు కేకట. ప్రస్తుతం కుంభమేళ జరుగుతోంది కాబట్టి పోయేపాటి కెమెరా ఆర్ట్కెళ్ళి అక్కడే షూటింగ్ చేసేశాడు. ఎట్టాగు సినిమాలో బాలయ్య కూడా ఆగోరానే కాబట్టి ఒరిజినల్ ఆగోరాల మధ్య మంచి మంచి సన్నివేశాలు షూటింగ్ చేశారట. అవన్నీ సినిమాకి హైలైట్ అంటున్నారు. కుంభమేళాను ఎంతెంత వాడేయాలో అంతా వాడేస్తున్నాడు బోయపాటి. ఇప్పటిదాకా బాలయ్య సినిమాల చరిత్రలో అఖండ 2 లాంటి సినిమా ఉండబోదు అనే రేంజ్ లో తీస్తున్నాడట. అందుకే భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నారు. 5 భాషల్లో విడుదల చేస్తున్నారు. బాలయ్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా అఖండ 2. నిజానికి అఖండ ఫస్ట్ పార్టీకి హిందీలో బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. హిందీలో డబ్బింగ్ చేసి ఎడితే కోట్ల మంది చూశారు సినిమా. ఇప్పటికీ హిందీ ఛానళ్లలో అఖండ సినిమా భలే ఆడుతుంది. అందుకే ఈసారి హిందీ ఆడియన్స్ కి కనెక్టింగ్ అయిపోయేలా కుంభమేళా సీన్లు గట్టిగానే దట్టిస్తున్నాడట బోయపాటి. అన్నింటికి మించి సెంటిమెంట్లను గట్టిగా ఫాలో చేసే బాలయ్య ఈసారి అఖండ 2 సినిమాకి కూడా ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఒకప్పుడు బాలయ్య సరసన నారీ నారీ నడుమమురారి సినిమాలో హీరోయిన్ గా నటించి బాలయ్యతో కలిసి బంపర్ హిట్ కొట్టిన సీనియర్ హీరోయిన్ శోభన అఖండ 2లో ఓ పాత్రలో నటిస్తోందట. సన్యాసిని పాత్రే అది అంటున్నారు. శోభన నటించడం బాలయ్య సినిమాకి బాగా కలిసి వస్తుంది అంటున్నారు. బోయపాటి ఆమె పాత్రని అట్ట తీర్చిదిద్దాడట. ఇక ఇప్పటికే ఓదా వెనకాల ఓటి 100 కోట్ల సినిమాలు చేస్తా వెళ్తున్న బాలయ్య అఖండ సినిమాతో 300 కోట్ల క్లబ్ లో చేరతాడంటున్నారు. ఏమైనా బాలయ్య రికార్డులు మామూలుగా ఉండవు. ఇప్పటిదాకా బాలయ్య రికార్డులన్నీ ఓసారి చూసుకుంటే పౌరాణికము, జానపదము, సాంఘికము, సైన్స్ ఫిక్షన్, బయోపిక్ ఇట్ట అన్ని జానర్లలో సినిమాలు చేసిన ఏకైక హీరో బాలయ్య ఒక్కడే. అప్పుడు ఎప్పుడో 1987లో అట. ఒకే ఏడాది బాలయ్య 8 సినిమాలు విడుదల చేస్తే 8కి 8 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకున్న నంది అవార్డులు, ఫిలింఫేర్ అవార్డులు చాలానే ఉన్నాయి. 17 సినిమాల్లో డబుల్ యాక్షన్ చేశాడు. ఎన్టీఆర్ సినిమాలో అయితే ఇప్పటిదాకా ఏ హీరో అయ్యానని గెటప్లు వేసాడు. అన్నిటికంటే పెద్ద విషయం ఏంటంటే బాలయ్య సినిమా చరిత్రలో ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క రీమేక్ సినిమా కూడా చేయలేదు. బాలయ్య చేసిన 71 సినిమాలు 100 రోజులు ఆడాయి. లెజెండ్ సినిమా అయితే 1000 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇట్టా చెప్పుకుంటా పోతే బాలయ్య రికార్డులు అన్ని ఇన్ని కావు. ఈసారి అఖండ తాండవం సినిమాలో పాత రికార్డులన్నింటినీ పక్కనెట్టి కొత్త రికార్డును ఖాతాలో వేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు బాలయ్య. అఖండ 2 దెబ్బకి సౌండ్ బాక్సులు పేలిపోవటం ఖాయం అంటున్నారు. ఏటైనా బాలయ్యతో ఎట్టుకుంటే దబిడి దిబిడే అన్నట్టుంటది వ్యవహారం. ఇప్పటికే బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే మాస్ ఆడియన్స్ కు నాటికోడి పలావు తిన్నట్టుంటుంది. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో చాలా ఎంజాయ్ చేశారు. ఈసారి అంతకి మించి అంటున్నారు. చూడాలి ఏటవుతుందో.